లోకేష్ పాదయాత్ర యువగళం ముగింపు సభకు ఎట్టకేలకు హాజరు కావడానికి పవన్ కళ్యాణ్ అంగీకరించడంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు ఇంతకు ముందు టీడీపీ ఆహ్వానించినప్పుడు సున్నితంగానే తిరస్కరించారు పవన్ కళ్యాణ్. ఆ రోజు తనకు ఒక ముఖ్యమైన పని ఉందని, ప్రీ షెడ్యూల్డ్ ప్రోగ్రాం ఉంది కనుక తాను యువగళం ముగింపు సభకు హాజరు కాలేనని చెప్పారు. అది పూర్తిగా టీడీపీ పార్టీ ప్రోగ్రాం కనుక తాను ప్రోగ్రాంలోకి వెళ్లి హడావిడి చేయడం అనవసరమని పవన్ కళ్యాణ్ మొదట భావించారు. కానీ ఎన్నికలకు ముందు యువగళం ముగింపు సభ ఒక ల్యాండ్ మార్క్ మీటింగ్ కావాలని, అక్కడి నుంచే ఎన్నికలకు పూర్తి స్థాయిగా వెళ్లాలని టీడీపీ భావిస్తోంది. అంతేకాదు లోకేష్ కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఈ ముగింపు సభ ద్వారానే వస్తుందని కూడా తెలుగుదేశం ఆశ. ఈ సభకు పవన్ కళ్యాణ్ వస్తే జనం నిండుగా వస్తారని, అంతేకాక రెండు పార్టీలు సమన్వయంతో నిర్వహించే తొలి సభ ఇదే అవుతుంది అని కూడా టీడీపీ ఆశిస్తుంది. ఏది ఎలా ఉన్నా ఫైనల్ గా లోకేష్ కు ఒక ఇమేజ్ సాధించి పెట్టడానికే ఈ సభ అనేది అందరికీ తెలిసిందే. అందుకే తొలుత పవన్ కళ్యాణ్ ఈ సభకు దూరంగా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి ఆయన్ని గడ్డం కాళ్లు పట్టుకుని బ్రతిమలాడారు. సీట్ షేరింగ్ కోసం, పార్టీల మధ్య సమన్వయత కోసం బాబు పవన్ కలిశారని మీడియాలో ప్రచారం జరిగింది. కానీ అదంతా వట్టిదే. కేవలం పవన్ కళ్యాణ్ ని సభకు రావడానికి ఒప్పించేందుకు బాబు 10 ఏళ్ల తర్వాత పవన్ గుమ్మమెక్కారు. 2.5 గంటల పాటు రకరకాలుగా చంద్రబాబు పవన్ పై ఒత్తిడి తెచ్చి చివరికి ఆయన్ని ఒప్పించారు. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ హాజరవుతారని సమాచారం బయటకు పొక్కగానే జనసేనలోనే భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఊళ్ళో వాళ్ల పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు ఆ పార్టీ సభకి జనసేన హడావిడి ఏంటి అని కొందరు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. కేవలం క్రౌడ్ పుల్లింగ్ కోసం మాత్రమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని పిలుస్తున్నారని, సభతో జనసేనకి ఏమి సంబంధం అని వీళ్లు ప్రశ్నిస్తున్నారు. టీడీపీతో ఎంత పొత్తులు ఉన్నప్పటికీ, భాగస్వామ్య పార్టీ అయినప్పటికీ వాళ్ల సభలో జనసేన జెండాలు ఎగరేయడం కోసం చేస్తున్న పోరాటంలో ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇమేజ్ పెంచడానికి పవన్ కళ్యాణ్ ఇలా వాడుకోవడం సబబా అని ప్రశ్నించేవారు లేకపోలేదు. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ వెళ్లడం ఒక రకంగా జనసేన ఐడెంటిటీకి దెబ్బ కొట్టడమేనని, ఫైనల్ గా ఈ వ్యవహారంలో టీడీపీ మాత్రమే లాభపడుతుందని జనసేనలో కొందరు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు.